స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప మంత్రమప్ప అయ్యప్ప సమానప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప సాయి గులాబ్ పూలు తీసుకురా जय गुरुदत्त स्वामिये शरणमय्यप्प हर नमः पार्वतीपतये हर हर महादेव हर भूतनाथ सदानंद सर्वभूतदयापर रक्ष रक्ष महाबाहो शास्ते तुभ्यं नमो नमः। మకర సంక్రమణం అతి గొప్పనైనటువంటి పర్వదినం. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారిని సేవించుకునేటువంటి పరమ భాగ్యం. ఈ మండల దీక్షగా పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి దీక్షా పరిసమాప్తి ఉత్సవంగా ఈరోజు స్వామివారు మనకు మకర జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. సంగారెడ్డి కూడా అతి పవిత్రమైనటువంటి 2 దేవాలయాల చేత సుమారు 1000 మంది స్వాములు ఈ సంవత్సరం పరిపూర్ణంగా దీక్షాబద్ధులై స్వామివారిని సేవ చేసుకొని తరించి ఉన్నారు. ఈరోజు గ్రామోత్సవం సందర్భంగా గజరాజు పైన స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని, అదేవిధంగా స్వామివారి యొక్క దివ్య ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొని ఇక్కడి నుండి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు వెళ్తున్నటువంటి భక్త బృందానికంతా కూడా ఆశీస్సులను అందజేస్తూ అనుగచ్చంతి తే తత్ర ప్రతిరూపధరాపుర పదే పదే అశ్వమేధం పథం యాంతిన సంశయ అని మనకు ధర్మశాస్త్రం ప్రవచనం. చక్కనైనటువంటి స్వామివారిని స్మరిస్తూ అడుగడుగు అయ్యప్పను స్మరిస్తూ చేసేటువంటి యాత్ర ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యాగంతో సరిసమానమైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది. భక్తులందరూ కూడా అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధల చేత ఈ మహోత్సవంలో పాల్గొని
కొన్ని వేల అశ్వమేధ యాగాదులు చేసినటువంటి ఫలితంతో పాటుగా స్వామివారిని ఈ దివ్య ఆభరణాల చేత అలంకరించి చూసి తన్మయత్వం చేత ఆనంద పరవశులై అన్ని అష్టైశ్వర్యములు పొందగలవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ స్వామియే శరణమయ్యప్ప. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తులకు, గురుస్వాములకు, అయ్యప్ప స్వాములకు ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి యొక్క కరుణా వీక్షణాలు ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకుడైనటువంటి విద్యాపీఠ సభ్యుడైనటువంటి సాహితీ హాస్పిటల్ అధినేత అయినటువంటి రాము గారిని ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆశీస్సులను అందజేస్తూ అభినందనలను అందజేస్తూ ప్రతి సంవత్సరం ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ఉత్తేజంగా చేసేటువంటి శక్తి అమ్మవారు స్వామివారు వారి కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులను అందజేస్తూ జై గురుదత్త. హర నమః పార్వతీ పతయే. హర హర.